అంటే రావు రమేష్ గారితో అంటే అంత గ్రేట్ యాక్టర్ సార్తో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా భయం ఉండింది ఆబ్వియస్లీ. సింగిల్ టేక్ అయినా దేర్ నో డౌట్ నా వల్ల ఒక్క టేక్ ఎక్స్ట్రా అవ్వకూడదు. జనజీవన శ్రమతి కొంచెం దూరంగా ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవచ్చు? ఆడిషన్ అయితే అదరగొట్టేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం మీ కెరియర్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఈ మూవీ ఆల్రెడీ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ నెక్స్ట్ టైం షీ గోస్ టు ఐపీఎల్ నెక్స్ట్ ఇయర్. ఈసారి ఫ్రేమ్ వెళ్ళిన వెంటనే మేడం సార్ మేడం అంటే ప్లే అవుతుంది. అల్లు అర్జున్ గారు మూవీ రెఫరెన్సెస్ అన్నీ తీసేసుకున్నారు, డీజే దగ్గర నుంచి అండ్ దేశముద్రు అన్నీ తీసుకున్నారు. ఎందుకు, ఎనీ పర్టికులర్ రీజన్ బిహైండ్ దట్? యాక్చువల్లీ తను అరవింద్ గారి అబ్బాయి అని ఫీల్ అవుతుంది. సో అరవింద్ గారు అన్నప్పుడు మోర్ ఫన్ జనరేట్ అవుతుంది ఆబ్వియస్లీ. మనడు అల్లు అర్జున్ గారిని అన్నయ్యగా ఫీల్ అవుతుంటాడు. మొత్తానికైతే ఎంటర్టైనింగ్గా మొత్తానికి ఫన్ గా నింపేస్తున్నారు. పక్క టాప్ వచ్చేస్తుంది మరి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి మధురా నగర్లో సుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఫిలిం నగర్లో ఇంకో సుబ్రహ్మణ్యం ఉన్నాడు, కానీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సంగతి కథ అంతా వేరంట. మరి ఆ మూవీ టీం ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సంగతి ఏంటి, ఆ మూవీ యొక్క విశేషాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో. సో మొత్తానికి అయితే ఫ్రెష్గా, హ్యాపీగా, ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? మొత్తానికైతే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ అయితే ఇరగ్గొట్టేశారు. సీరియస్లీ అందరూ చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఫస్ట్ ఎవరితో మొదలు పెడదాం? డైరెక్టరా, హీరోయినా, హీరోనా? అది చూసారా? ఎప్పుడు లేడీస్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ అంకిత్తో మొదలు పెడదాం. సార్ మీకు ఎవరితో మొదలు పెట్టాలని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఎందుకు బ్రో? మీరు మీ మనస్ఫూర్తిగా మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి. ఓకే. సో రమ్య, హాయ్, లుకింగ్ గార్జియస్. సో ఇన్స్టాలో పోస్ట్లో చూసేదానికంటే ఇక్కడ ఇంకా చాలా బాగున్నారు. మూవీలో అయితే ఇంకా సూపర్గా ఉన్నారు. సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత వాట్స్ యువర్ రియాక్షన్? I really love the trailer. Like trailer చూడగానే I started laughing and I sent it to all of my friends. అందరికి పంపించాను and వాళ్ళు ఫినిష్ చేయకముందే నేను కాల్ చేసే లోపే వాళ్ళు నవ్వుతున్నారు. సో లైక్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఇస్ అమేజింగ్ and I really love playing my character and of course like రావు రమేష్ గారు, అంకిత్, everyone did a great job. ట్రైలర్ లోనే అర్థమైపోతుంది like how much entertaining this movie is going to be. So yeah. నిజంగా నిజం చెప్పాలంటే చాలా సూపర్గా ఉంది. అండ్ అంకిత్, నీ ఒపీనియన్ ఏంటి ట్రైలర్ చూసిన తర్వాత? కానీ ద బెస్ట్ అప్రిషియేషన్ అలాంటివి ఏమనిపించింది? అంటే సినిమాకి వచ్చిన అప్రిసియేషనే. ట్రైలర్ చూసిన వెంటనే కట్టి కొట్టబోతోంది కదా అన్నట్టు, దట్స్ వాట్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్. సో ఫింగర్స్ క్రాస్డ్. యా, ఫింగర్స్ క్రాస్ చేసుకున్నాం. అయితే ఈ యాక్చువల్గా ఆగస్ట్ మంత్ మొత్తం అంకిత్ నామ సంవత్సరం టైప్లో ఈ మంత్ మనోడికి రాసి ఇచ్చేయచ్చాం అనిపించింది. ఏంటంటే ఒకటికి ఒక పక్క కమిటీ కుర్రాళ్ళు, దాని తర్వాత మరి దాని తర్వాత మరి బ్యాక్ టు బ్యాక్ వీక్ నెక్స్ట్ ఒక్కొక్కటి రిలీజ్ చేసేస్తూ ఉన్నాడు. మరి లాస్ట్ వీక్ ఏమైనా బాకీ ఏమైనా పెట్టావా దానికన్నా? లాస్ట్ వీక్ తెలుస్తుంది నా పేరు మీద ఈ మంత్ రాయాలా వద్దా వద్దనేదా? ఇంకా రిలీజ్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ బట్టి ఆగస్ట్ ఎండ్కి తెలిసిపోద్ది. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అయితే ఆగస్ట్ అంకిద్దా కాదా అన్నది ఖచ్చితంగా కొడతాం. యా. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా, సో మరి ఈ మూవీలో మెయిన్గా రావు రమేష్ గారిని ఫ్రంట్ పెట్టేసి ఒక సుబ్రహ్మణ్యంగా మరి నడిపిస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది మన ప్రేక్షకులకి? అదే ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు బేసిక్గా ఫ్లేవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఎవరికి తెలియదు. మామూలుగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అంటే ఏదో కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు, లైక్ ఏమన్నా స్లో ఉంటుందా మూవీ, లేదంటే ఈ కైండ్లో ఉంటుందా అనుకున్నారు. ఎప్పుడైతే ట్రైలర్ చూసారో, ట్రైలర్ చూసేసరికి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ అనమాట. ఎలాంటి రెస్పాన్స్ అంటే, సరే రిలీజ్ చేసాము, అయ్యింది, పంపించాము, రామ్ చరణ్ గారు రిలీజ్ చేశారు. చేసిన తర్వాత కాల్స్ వస్తున్నాయి, మెల్లమెల్లగా కాల్స్ వస్తున్నాయి, అంతా వస్తున్నాయి. సడన్గా చూస్తే కోన వెంకట్ గారు ట్వీట్ చేశారు. ఎవరు పంపించారు ఏం లేదు, జస్ట్ జెన్యున్గా ట్రైలర్ చూశాను, అదిరిపోయింది, అసలు లక్ష్మణ్ బాగా చేశాడు. ఇంతవరకు ఆయన కలను కూడా కలవలేదు, లక్ష్మణ్ బాగా చేశాడు అది అనేసి ఇలా చూశాను. జస్ట్ అలా రీట్వీట్ చేద్దాం అనుకునే లోపల ఏదో నెంబర్ నుంచి కాదు, చూస్తే ట్రూ కాలర్లో కోన వెంకట్ గారు నెంబర్ ఎక్కడి నుంచి పట్టుకున్నారు, ఎలా పట్టుకొని ఫోన్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఆఫ్టర్ వెంకీ నాకు పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ ట్రైలర్ అనిపించింది, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు. అదిరిపోయింది లక్ష్మణ్. అసలు ఈ మధ్య కాలంలో బేసిక్గా కామెడీ ఎగ్జిక్యూషన్ చాలా టఫ్
చాలా టఫ్ అయిపోయింది. అంటే జనాలు నవ్వించడం చాలా టఫ్ అయిపోయింది. అలాంటి ట్రైలర్లోనే నువ్వు నవ్వించావంటే బేసిక్గా ట్రైలర్లో చాలా వరకు నవ్వరు కూడా ఇన్ జనరల్గా. అలాంటి ట్రైలర్లో 2-3 చోట్ల నవ్వుతున్నారంటే దట్ ఈస్ హ్యూజ్. నాకు అర్థమైపోయింది సినిమా ఎలా ఉండబోతుందా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. నెక్స్ట్ బీవీఎస్ రవి గారు ఫోన్ చేశారు. బీవీఎస్ రవి గారు, మచ్చ రవి గారు అంటారు కదా, ఆయన ఫోన్ చేశారు. రమేష్ గారికి కాల్ చేశారు. రమేష్ గారు ఇప్పుడు విశ్వంబర చేస్తున్నాడు. వశిష్ఠ గారు చెప్పారు. నెక్స్ట్ డైరెక్టర్లు అందరూ రమేష్ గారికి, ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళు ఆయనకి, లేదా నాకు పరిచయం ఉన్న నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అండ్ తబిత గారు ప్రజెంట్ చేస్తున్నారు సుకుమార్ గారి, వాళ్ళకి మొత్తం వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు. సో ఇన్స్టెంట్గా ట్రైలర్ ఈజ్ ఎ హిట్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో దట్ ఈస్ జస్ట్ 10% ఆఫ్ ద మూవీ. అదైతే 100%. లోపల మొత్తం బాకీ దాచిపెట్టేశారు. చాలా లోపల ఉంటుందన్నమాట థియేటర్ లోపల. చాలా చాలా చాలా. అండ్ రమ్య, సో మేడం అంతే సాంగ్ ఎంత చార్ట్ బస్టర్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ సిద్ శ్రీరామ్ గారి వాయిస్ కానీ. అండ్ సో హౌ డూ యూ ఫెల్ట్? ఆ సాంగ్ అయితే మంచి లూప్లో పెట్టుకొని వింటున్నారు అందరూ. I mean, when I first heard the song, I literally sir ki cheppan anamata, like I liked it so much. Sir mottam eppudu vinpistaru adidi. Sir made me wait so much for me to listen to the song. But okkasari mottam song vachin tarvata we all loved it and we all knew that this is going to be a big hit. And like thanks to our music director garu. Like he gave me a wonderful song. So Kalyana. And also thank you sir. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ నార్మల్గా ఇవ్వలేదు. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా చాలా సూపర్గా ఇచ్చారు. అండ్ దట్ ఈస్ ఆల్సో 10% ఐ గెస్. ఆర్ఆర్ ఎలా ఇచ్చారన్నా? ఓ ఇంకా ఉందా అంటారా? సినిమా చూస్తే ఆర్ఆర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఖచ్చితంగా బ్రో. ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ August 23rd. వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అంటే రావు రమేష్ గారితో అంటే అంత గ్రేట్ యాక్టర్, సో ఒక లెగసీ, ఆ లెగసీని కూడా ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో సార్తో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? అంకిత్? మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే చాలా భయం ఉండింది ఆబ్వియస్లీ వెళ్తున్నప్పుడు టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన దేర్ ఇస్ నో డౌట్ సింగిల్ టేక్ ఆయన, దేర్ ఇస్ నో డౌట్ నా వల్ల ఒక్క టేక్ ఎక్స్ట్రా అవ్వకూడదు. దట్ వాజ్ మై ఓన్లీ గోల్, నథింగ్ ఎల్స్. అండ్ నేను స్క్రిప్ట్ అంతా ముందే నాకు ఇవ్వడంతోనే ముందే చదువుకొని నెక్స్ట్ డే సీన్ ఏంటో ముందే కొంచెం తెలుసుకొని ఆయన ఉన్నారు అంటే అసలు చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఆన్ పాయింట్ కావాల్సింది. సో యా, ఈవెన్ సీన్ బిఫోర్ దానికి మెయిన్ హెల్ప్ ఆబ్వియస్లీ లక్ష్మణ్ అన్న. బికాజ్ సీన్కి ముందు సార్తో సీన్ అంటే సార్ వచ్చే ముందే అన్న దగ్గరికి వెళ్ళి ఏం చేయబోతున్నాము అసలు, అన్న ఇలా చేయొచ్చు కదా, ఓకే డన్, అన్నయ్య ఎక్కడన్నా ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేస్తాడు, ఇది అక్కర్లేదు డార్లింగ్, ఇది చేయకు అని. సో ఇట్ వాస్ వెరీ మెజర్డ్ అండ్ క్యాలిక్యులేటివ్ పర్ఫార్మెన్స్ ఐ వుడ్ సే, ద హెల్ప్ ఆఫ్ లక్ష్మణ్ అన్న. సో ఎస్, ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఇంకొకటి ఎప్పుడైతే అంటే ఫస్ట్ సార్ తీసేసుకునేవారు అన్నీ ఎస్టాబ్లిష్మెంట్, దాని తర్వాత సార్ క్లోజ్లో అన్నీ అండ్ ఆల్ దట్. అప్పుడు కెమెరా సార్ వైపు ఉన్నప్పుడు నేను కొంచెం అటు ఇటు చేసినా ఇట్స్ ప్రిటీ ఫైన్, ఓకే, బికాస్ సార్ మీద ఉంటుంది, నా షాట్ అప్పుడు పడదు. సో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అంకిత్ ఇప్పుడు నీ క్లోజ్ అంటారు, లేదంటే నా సజెషన్ సార్ నా సజెషన్. సో సార్ ఉంటారు ఎదురుగా, సార్ ఎదురుగుంటారు, మీ అంటే సార్ సజెషన్ ఇట్ స్టార్ట్స్ అనమాట. లాస్ట్ బాల్ 6 కొడితే విన్, లేకపోతే వరల్డ్ కప్ ఓడిపోతాం అన్న ప్రెషర్ ఉంటుంది నాకు. ఇట్ ఈస్ ప్రిటీ మచ్ లైక్ దట్. ఆ షాట్ నువ్వు చేయాల్సిందే సరిగ్గా, లేదు ఆ షాట్ సరిగ్గా చేయకపోతే ఇంకొక షాట్ మహా అయితే. సో బట్ ఫార్చునేట్లీ సంహౌ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ యాక్షన్ అన్న తర్వాత ఐ ఫర్గెట్ హూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఫార్చునేట్లీ. అది అండ్ దెన్ యా ఇట్ వర్క్డ్. ఐఎమ్ సో హ్యాపీ. మొత్తానికైతే ఇంకో టేక్ తీసుకోకుండానే హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశారు. అది ఆయన అడగాలి లేదా. సో రావు రమేష్ గారు ఏదన్నా భయం భక్తితో హ్యాపీగా చేసేసారు. అని నిజంగా కామెడీ టైమింగ్ పట్టుకోవడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. సో యూ క్యాచ్డ్ ఇట్ మ్యాన్, సీరియస్. అండ్ ఇందులో సో ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే మరి రావు రమేష్ గారిని అని అనుకున్నారా, లేకపోతే ఎట్లా స్టోరీ రాసుకున్న తర్వాత? లేదు, యాక్చువల్లీ స్టోరీ పుట్టేసింది, సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ వచ్చింది, మారుతి సుబ్రహ్మణ్యం బేసిక్గా రెడీ చేసాం. అంటే లైన్ ఏదో అనుకున్నాం, ఆ లైన్ చాలా బాగుందని చెప్పి డెవలప్ చేసుకుంటే బేసిక్గా అలా కుదరదు అనమాట. ఎక్కడో ఒక చోట వచ్చి స్ట్రక్ అవుతాం, అక్కడ నుంచి స్కిప్ కొట్టేస్తాం, ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదని. దీనికి ఏంటంటే లైన్ అనుకుని డెవలప్ చేస్తూ వస్తే మొత్తం సినిమా ఫామ్ అయిపోయింది.
ఎవరికి చెప్పినా సరే ఎగ్జైట్ అవుతున్నారు, బాగా ఎగ్జైట్ అవుతున్నారు. జస్ట్ 15-20 మినిట్స్ చెప్పినా సరే ఎగ్జైట్ అయిపోతున్నారు, అంటే మ్యాటర్ ఉంది, వర్త్ ఉంది అనేసి. బట్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం పట్టుకోవడం చాలా టఫ్. మనకున్న ఆప్షన్స్లో, మనకున్న లిమిటేషన్స్లో ఒక క్యారెక్టర్ కావాలి. ఎలా ఉండాలంటే ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ ఒక స్టేచర్ ఉండాలి. ఆ స్టేచర్ ఉంటేనే ఈ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. ఫన్ చేయాలి, ఎమోషన్ చేయాలి, ఒక కైండ్ ఆఫ్ చిన్న హీరోయిజం ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. ఇలాంటి టైంలో రావు రమేష్ గారు ఉన్నారు మైండ్లో, బట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్నది డౌట్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ లేదు ఆయన చాలా చూసి అసలు ఇప్పుడు వెళ్ళి టచ్ చేస్తే ఆయన ఆ టైంలో కదా, ఇప్పుడు ఆయన రావు రమేష్ గారు పీక్స్, ఆయన కెరియర్లో చాలా పీక్స్లో ఉన్నారు. ఆయన ఈ టైంలో టచ్ చేస్తే ఛాన్సే లేదన్న టైప్లో ఉన్నారు. నేను చెప్పాను, రేపు ఫస్ట్ నేను వెళ్ళి కూర్చొని పెట్టాను ఆయన దగ్గర. నాకు తెలుసు కదా ఒక ఆర్టిస్ట్, ఐ మీన్ ఆ క్యారెక్టర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు ఒక యాక్టర్ అనే అతను నాకు తెలుసు. సో కూర్చొని పెట్టండి, తర్వాత చూద్దాం అన్నాను. వెళ్ళి నరేష్ ఇచ్చిన వెంటనే ఆయన ఎగ్జైటెడ్, నేను ఎగ్జైటెడ్. మొత్తానికి లక్ష్మణ్ చేస్తున్నాం మనం, లెట్స్ గో అని చెప్పేసి అన్నారా? కానీ మన రావు రమేష్ గారి మాస్ సంభవం అనేది ఈ మూవీలో చూపించారనిపిస్తుంది. సో కంప్లీట్లీ ఇట్ వాస్ అనే డిఫరెంట్. అండ్ ఇంకొకటి అడగదాం అనుకుంటున్నాను, అసలు అంటే వేరే వేరే విదేశాల్లో ఫొటోస్ దిగుతూ, సో మొత్తానికి అయితే జనజీవన శ్రమతి కొంచెం దూరంగా ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకొని వచ్చారు సార్? అంటే ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతుంటా కదా, సో ఈ అమ్మాయి ఎలా అని చెప్పేసి నేను అనుకుంటుంటే ఇందులో చూసేటప్పుడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది. యాక్చువల్లీ మీరు అన్నారు కదా ఇంతకుముందు, నేను రమ్య ఫాలోవర్ అని చెప్పేసి అన్నారు కదా, మీకన్నా ముందు నుంచి నేను ఫాలోవర్ అనమాట. యాక్చువల్లీ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నేను హుషారులో ఒక సాంగ్ ఉంటుంది, అందం అమ్మాయి అయితే సాంగ్ ఉంటుంది, దానికి తను ఒక రీల్ చేసి పెట్టింది ఎప్పుడో, అది చాలా డేస్ బ్యాక్. అప్పుడు ఇన్స్టా రీల్స్ కూడా లేదనుకుంటా, ఏదో ఎక్కడో చూశాను. సరే నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. ఫాలో అవుతూ సరే అని ఈ సినిమాకి వచ్చేసరికి తెలుగు అమ్మాయి అంటే పర్ఫెక్ట్ అనుకున్నాను. తెలుగు అమ్మాయి అంటే చాలా బాగుంటుంది అనేసి ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ని ఆడిషన్ చేశాను. 21st గర్ల్ రమ్య అనమాట. ఓకే. సో నేను బేసిక్గా మనం ఫాలోవర్స్ కదా, బేసిక్గా మనకు ఎలా ఉంటుంది, హర్ష ప్లీజ్ ప్లీజ్ లేదా మా హర్ష అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. ఈ అమ్మాయి ప్రొఫైల్ పంపించాను, ఈ అమ్మాయి డీటెయిల్స్ అనుకో ఆడిషన్కి పిలువ అని చెప్పాను. సరే సార్ 9 o'clock ఎంతకో పంపిస్తే 11 o'clock అంతా అమ్మాయి వస్తాను సార్ అన్నాడు. అదేంటది అమ్మాయి రాదే, రే ఇంకెవరైనా రమ్యని పిలుస్తున్నావా, ఒక చిన్న క్లారిటీ అనమాట. లేదు అంటే నేను వెళ్ళి కిటికీలో చూస్తాను అనమాట. ఆ అమ్మాయే కదా, ఆ అమ్మాయి బేసిక్గా మనం ఫాలో అవుతుంటే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, ఆ అమ్మాయి కదా అంటే కారు పెట్టింది, కనిపించలేదు. వెళ్ళి కూర్చోమంటే వస్తూ ఉంటే ఓహో రమ్యనే వచ్చిందా అని చెప్పి మీరు ఎగ్జైట్ అయిపోయినట్టు. నేను హర్ష కూడా అదే చెప్పాను, కొంచెం ఆడిషన్ కూడా కొంచెం చూసుకో హర్ష, నేను మరీ అంత కాన్సన్ట్రేట్ చేయలేను, ఒకసారి చూసుకో హర్ష అని చెప్పి చేసాము. బట్ ఆడిషన్ అయితే అదరగొట్టేసింది. బేసిక్గా తనకి యాక్చువల్ రమ్య మామూలుగా ఇలా ఉంటుందని, యాక్టింగ్కి వచ్చేసరికి మాత్రం చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. ఓకే, చాలా బాగా చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం క్యాస్టింగ్లో కొంచెం ఎక్కడైనా ఇబ్బంది పడాల్సిందంటే రమ్యతోనే ఉంటుందని భయపడ్డాను ఎప్పుడైతే ఆడిషన్ చేశానో. ఎందుకంటే ఇప్పుడు రమేష్ గారు ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నాకు అంకిత్ పైన నమ్మకం వచ్చేసింది. ఆడిషన్ చేశాను, అంకిత్ మనోడు చాలా ఇదేంటి హంబుల్గా ఉంటాడు కానీ అంత లేదు, చించేస్తాడు అసలు సీన్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన చేసే పరకాయ ప్రవేశం కానీ, లేకపోతే ప్రీవియస్గా ఓటీటీ దానిలో మనం చూసాం కదా. సార్ టాపిక్ మీ ఫేవరెట్స్ గురించి ఇక్కడ నువ్వు నా ఫేవరెట్ అవుతావు బ్రో. సో అంకిత్, రమేష్ గారు, మిగిలిన ఆర్టిస్ట్ అందరూ నాకు ఒక ఐడియా ఉంది. ఫస్ట్ డే ఆఫ్ షూట్ రమ్య వచ్చిన తర్వాత నాకు కొంచెం ఆ రోజు సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఏదో కొంచెం హాట్గా ఉంది సెట్ అంతా. రమ్యది ఫస్ట్ డే. ఇది నాకేంటంటే ఫస్ట్ డే అమ్మాయి షాటే ఇంత పెద్ద చిన్న మోనోలాగ్లా ఉంటుందన్నమాట. ఓకే, అది రమేష్ గారి సజెషన్లో నేను ఫస్ట్ కొంచెం ఆలోచించి కుమ్మును క్లోజ్ పెట్టేద్దామా అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ రమేష్ గారు లేకుండా ఫస్ట్ తీసుకుందామా అని చెప్పి తీసుకుందంటే, రమేష్ గారు ఆయనకి ఏంటంటే ఆర్టిస్టులు చేసేటప్పుడు నేను ఉంటాను అంటారు, నా రియాక్షన్ ఇస్తేనే వాళ్ళు చెప్పగలరు అని ఉంటుందన్నమాట. పెట్టాను, స్టార్ట్ అయింది, సింగిల్ టేక్లో కొట్టేసింది. సింగిల్ టేక్లో కొట్టేసింది. ఓకే, యాక్చువల్లీ ఆడిషన్ కూడా అదే డైలాగ్ ఇచ్చాను, ఎందుకంటే ఆ డైలాగ్ వర్కౌట్ అయితేనే చెప్పగలమని. చాలా కొంచెం లెంత్ డైలాగ్ అది. సో అనవసరంగా బ్లష్ చేసుకున్నాం ఈరోజు, వేస్ట్ అది. ఇక్కడ మాటల కంటే చూపులతోనే అయిపోతుంది సార్. అంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం మీ కెరియర్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో యాక్టింగ్ వైజ్ ప్లస్ అనుకోవచ్చా, లేకపోతే అందం వైజ్ ప్లస్ అనుకోవచ్చా?
August 23rd తెలుస్తుంది అది నాకు. అంటే మీ వర్డ్స్లో చెప్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే లైక్ అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ లైక్ ఈ మూవీ ఆల్రెడీ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. ఇప్పటికే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఈవెన్ ఆన్ August 23rd ఐ విల్ గెట్ టు నో లైక్ వాట్ కైండ్ ఆఫ్ లైక్ ఇంకెంత ఇంపాక్ట్ఫుల్ గా No, I ఉంటుంది. think next time when she goes to IPL next year, ఈసారి వాడు ఫోటో ఒకటే తీసాడు, ఈసారి ఫ్రేమ్ వెళ్ళిన వెంటనే మేడం సార్ మేడం అంతే ప్లే అవుతాయి. అంతే వచ్చేస్తుందా? అది మారుతినార్ సుబ్రహ్మణ్యం But- 23rd. యా లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ మేడం సార్ మేడం అంతే సాంగ్ అయితే లైక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూనే ఉంటుంది, మీరైతే ముందు నుంచి అవుతుంది. వెళ్తుంటారు. అండ్ ఇక్కడ లైక్ నా ఫ్రెండ్స్ చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినా కానీ నాకు ఫోటో తీసి పంపిస్తారు, లుక్ యువర్ సాంగ్ ఇస్ ప్లేయింగ్ అని చెప్పి. అండ్ నేను లైక్ వెన్ ఎవర్ ఐ గో ఆన్ ట్రిప్స్ అక్కడ ఫారినర్స్కి కూడా యు నో వాట్ దిస్ ఇస్ మై సాంగ్. ఐ యాక్చువల్లీ హ్యావ్ అ వీడియో ఆఫ్ లైక్ ఐ ఫర్గాట్ టు సెండ్ ఇట్. పెట్టండి, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, మేమైతే లైకులు కొట్టుకుంటూ కూర్చుంటాం అనమాట. సో వాళ్ళందరికీ వినిపిస్తూ దిస్ ఇస్ మై సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంటే దే ఆర్ ఆల్సో లైక్ వైబింగ్ టు ద సాంగ్. సో యా. అండ్ మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ అనేది మనం చూసాం. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఒక డబ్బు చుట్టూ, సో ఏదైనా కానీ మన అకౌంట్లో డబ్బులు పడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న గ్లింప్స్ లాగా స్టోరీ లాంటిది చెప్పేశారు. Right. సో మీరు జస్ట్ సపోర్టివ్గా ఉంటారా లేకపోతే ఎలా మూవీలో మన రావు రమేష్ గారికి ఎట్లా? సో ఏమో అంటే మీరు అడిగిన వెంటనే నాకు ఒక డైలాగ్, సార్ది ఇంటర్వెల్లో ఒక డైలాగ్ ఉంటుంది. మా ఇద్దరిది ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ రిలేషన్షిప్ ఉంటుంది సినిమాలో. ఆల్రెడీ ట్రైలర్లో అది రివీల్ చేశారు. యా. సుబ్రహ్మణ్యం నా తండ్రి అయినా నేను మా నాన్న అల్లు అరవింద్ అని నమ్ముతూ ఉంటాను అనమాట యా, సినిమాలో. అందుకే. సో నాన్న అని కూడా పిలవను సుబ్రహ్మణ్యం గారిని, సార్ సుబ్రహ్మణ్యం అంటూ ఉంటాను అనమాట. సో దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ ట్రైలర్లో అదే సారీ ఇంటర్వెల్లో డైలాగ్ ఉంటుంది, అరే అర్జున్ ఎక్కడున్నారా, నువ్వు పక్కన ఉంటే ధైర్యంగా అన్నట్టు అంటారు ఆయన. సో ఆయన దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. ఓకే. అంటే కొంచెం పక్కన ఉంటే ఊరుకో సుబ్రహ్మణ్యం అన్నట్టు ఉంటుంది, నువ్వు ఊరుకోరా అని ఆయన అంటారు. కానీ బట్ కొంచెం దూరం ఉంటే ఇట్స్ ప్రిటీ మచ్ లైక్ అరే రే పక్కన రా, ఎక్కడున్నారో బాబు రారా బాబు కొంచెం కరంగా. ఇట్స్ ప్రిటీ మచ్ లైక్ దట్. యాక్చువల్లీ మీరు అడిగింది నాకు అర్థం. బేసిక్గా త్రూఅవుట్ రమేష్ గారు అంకితే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య తీసుకెళ్ళిపోతారు. 90% 90 to 95%, అంతే కదా, 95% ఉంటారు. రమేష్ గారు ఉంటే అంకిత్ ఉంటాడు పక్కన. ఓకే. ఇద్దరు ఉంటారు. సో త్రూఅవుట్ 95% అంకిత్ ఉంటాడు కంప్లీట్గా. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీయే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ. అండ్ మెయిన్గా సాంగ్లో కూడా చూస్తే అల్లు అర్జున్ గారు మూవీ రెఫరెన్సెస్ అన్నీ తీసేసుకున్నారు, డీజే దగ్గర నుంచి అండ్ దేశముద్రు అన్నీ తీసుకున్నారు. ఎనీ పర్టికులర్ రీజన్ బిహైండ్ దట్? యాక్చువల్లీ తను అరవింద్ గారి అబ్బాయి అని ఫీల్ అవుతుంటాడు. మనోడు ఫీల్ అవుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి మాత్రం కాదా? కాదు, బేసిక్గా ఏంటంటే మనకు కూడా ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి అరే మామూలుగా చూసిన సినిమాల ఇంపాక్ట్ వల్ల మనం కోటీశ్వరులు కొడుకులేమో, మనం జస్ట్ ఇక్కడ ఇలా పెరుగుతున్నామేమో, ఏదో ఒక రోజు తీసుకెళ్తారేమో, ఈ లైఫ్ మంది కాదేమో, ఆ లైఫ్ ఏమో మంది అని ఒక చిన్న ఆశ ఉంటుంది కదా. అలా మనోడికి ఒక ఆశ అనమాట, నేను గొప్ప వాళ్ళ కొడుకేమో అని చెప్పి. సో ఈ కైండ్లో ఉంటాడు. దాంతో బెస్ట్ థింగ్ ఏంటంటే అరవింద్ గారు. ఇప్పుడు అరవింద్ గారు అంటే తెలుగు ఆడియన్స్కి తెలియని ఇది పేరు కాదు అసలు, అందరు కనెక్ట్ అయ్యే పేరు. సో అరవింద్ గారు అన్నప్పుడు మోర్ ఫన్ జనరేట్ అవుతుంది ఆబ్వియస్లీ. మనోడు అల్లు అర్జున్ గారిని అన్నయ్యగా ఫీల్ అవుతుంటాడు. సో అలాంటి ఫీలింగ్ ఉన్న అతను ఒక అమ్మాయిని చూస్తే, ఒక అందమైన అమ్మాయిని చూసిన వెంటనే ఆబ్వియస్లీ ఆ రెఫరెన్సెసే కదా వస్తాయి మైండ్. హీరోయిన్ ఇంట్రొడక్షన్ షార్ట్స్ అన్ని, ఏది డీజే కానీ పుష్ప కానీ అన్ని తీసుకున్నారు. కానీ ఆ పోర్ట్రే చేయడం కూడా మనోడు పర్ఫెక్ట్ యాప్ట్ లాగా కొంచెం బ్రదర్ లాగా కూడా చేశారు. దట్ వాజ్ నైస్. అండ్ ఇంకా మారుతినగర్ సుబ్రహ్మణ్యం మెయిన్గా ప్రేక్షకులు ఎందుకు చూడాలనుకోవాలి ప్లీజ్? అంటే ఒకవేళ వస్తుంది కదా, ఎందుకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూడాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, బేసిక్గా నేను మామూలుగా సినిమా థియేటర్కి వెళ్తే ఎవరు చెప్పగానో లేదంటే ఇంకా ఎవరైనా తీసుకెళ్తే ఫస్ట్ వెళ్ళి థియేటర్లో కూర్చున్న వెంటనే ఫస్ట్ నేను కోరుకునేది, రే బాబు నన్ను ఈ 2 గంటలు సాగొట్టద్దు ప్లీజ్, ఎంతో కొంత నాకు కంటెంట్ ఇచ్చే నేను దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాను, కానీ ఈ 2.5 గంట మాత్రం ప్లీజ్, చాలా వాల్యుబుల్ టైం నాది ప్లీజ్ అన్న టైప్లో కూర్చుంటాను. అలా ఎవరైతే ఆడియన్ ఆలోచించి కూర్చుంటాడో 2.5 గంట కాదు, ఆల్మోస్ట్ 2.5 hours 1 minute కూడా వేస్ట్ అవ్వదు. ఆడియన్స్ నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ ఇంకా రమేష్ గారి గురించి చెప్పనక్కర్లేదు, 10 minutes ఉంటే సినిమాలో ఆయన
ఊపేస్తారు సినిమాని. అలాంటిది 2 hours 20 minutes ఉన్నారంటే సినిమాలో, ఇంకా అర్థం చేసుకోండి థియేటర్ని షేక్ చేసేస్తారు అస్సలు. అండ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెరీ సెన్సిబుల్ ఫన్ అంటే నా సినిమా నుంచి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. నైస్. సెన్సిబుల్ ఫన్, గట్టిగా నవ్వుకునే ఫన్. ఓకే. యా. సో అంకిత్, వాట్ యూ సే అబౌట్ దిస్ మూవీ? ఎందుకు చూడాలి ప్రేక్షకులు అని అంటే నువ్వేం చెప్తావు? ఈ మధ్య నవ్వించడం ఆబ్వియస్లీ చాలా కష్టం అయిపోయింది, కొన్ని పదాలు వాడకుండానో లేక అంటే నువ్వు చెప్పాలనుకుని తను చెప్పేశాడా? నువ్వు కొత్తది ఆలోచించుకో, నీకు టైం ఉంది కదా. ఏం మరి అవుకు, నాది ఎడిట్లో లేపేసి ఇదే వేస్తారు. ఇక్కడ మొత్తం నీ డామినెన్స్. అలా ఏం లేదు. సో యా, చాలా జెన్యూన్ ఫన్ ఇది. నేను అన్నయ్య చెప్తుంటే విన్నా ఒక దగ్గర, ఒక డీసెంట్ ఇంటర్వ్యూలో, దట్ కష్టాలు లైఫ్లో అష్ట కష్టాలు ఉంటాయి అన్న. అదేంటి సేడ్ వన్స్ అగైన్ సినిమాలో ఫస్ట్ లైన్ నేను రాసుకున్న ఫస్ట్ లైన్, సాధారణంగా జీవితంలో కష్టాలు ఉంటే అది కథ అవుతుంది, అదే అష్ట కష్టాలు ఉంటే కామెడీ అవుతుంది. కామెడీ. సో సుబ్రహ్మణ్యం గారు పడే అష్ట కష్టాలతో జనాలు కడుపుబ్బా నవ్వుకోబోతున్నారు. సో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ హిలేరియస్ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. మొత్తానికైతే ఎంటర్టైనింగ్గా మొత్తానికి ఫన్ లాగా నింపేస్తున్నారు. పక్క. సో మేము చెప్పింది నమ్మకపోయినా, అంటే మేము చెప్పింది నమ్మాల్సిన అవసరం కూడా జనాలకు వెంటనే లేదు. ట్రైలర్ ఆబ్వియస్లీ కొంచెం టీజ్ చేసింది, టాక్ వచ్చేస్తుంది లేండి, వరి అవుతుంది. చూసా, పక్కా టాక్ వచ్చేస్తుంది. ఆగస్ట్ మొత్తం నీదే, రాసేసుకోవచ్చు. సో వాట్ యు సే రమ్య, లాస్ట్ థింగ్? So as Ankit said, as he stole my line, that you know, జనరల్ గా నవ్వించడం అనేది చాలా కష్టం, బట్ ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ విల్ మేక్ యూ లాఫ్ అండ్ విల్ మేక్ యూ హ్యావ్ దట్ ఫన్ వైల్ యూర్ వాచింగ్ ద మూవీ. సో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ a very very nice film for everyone, and yeah, August 23rd, please do watch. మొత్తానికైతే రిలీజ్ మారుతి అవుతుంది. నగర్ సుబ్రహ్మణ్యం. యా. కాకపోతే మొత్తానికైతే ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. దాంతోపాటు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అండ్ తబితా సుకుమార్ గారు కూడా ఈ ప్రెజెంట్స్. ఇన్ని పాజిటివ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. సో ఫన్లో మాత్రం మొత్తం థియేటర్ని కూడా మొత్తం నింపేస్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్. Thank you so much. సో గైస్, మొత్తం మీద అయితే మారుతినగర్ సుబ్రహ్మణ్యం మరి ఆగస్ట్ 23rd థియేటర్లోకి రాబోతుంది. ఫుల్ ఫన్తో, ఎంటర్టైనింగ్తో, మరి రావు రమేష్ గారి మా సంభవంతో నింపేశాయని కూడా మరి ఇక్కడ టీం కూడా చెప్పేశారు. మరి అయితే ఆగస్ట్ 23rd మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూసేద్దాం. సో టేక్ కేర్, దిస్ ఇస్ యువర్ చాణక్య, బాయ్.